విన్నమ్మా ఏంటి రోజు స్పెషల్? ఈ రోజు వచ్చేసరికి చికెన్ అండ్ మ్యాంగో కర్రీ చాలా బాగుంటుంది. ఇదిగో ఇది చికెన్ ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఒక చిన్న 2 మ్యాంగోస్ అనమాట. కొంచెం ఆయిల్ వేసేసుకుని లవంగం వేసాను, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేస్తున్నాను. మ్యాంగో వేస్తున్నాం కాబట్టి సాల్ట్ ఎక్కువ పడుతుంది, ఒక ఫుల్ స్పూన్ వేసేస్తున్నాను. ఇలా హైలో పెట్టైనా కలిపేసుకోవచ్చు, లేదంటే సిమ్లో పెట్టేసి కొంచెం సేపు వేగనివ్వాలి ఆనియన్ ఇలా వేగిపోయింది కదా, ఒక 2 ఫుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఇలా బాగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నా. ఇంక ఇలా బాగా కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను. నీచు వాసన ఏమైనా ఉంటే పోతుంది చికెన్ కొంచెం వేగాక కారం వేస్తున్నాను, 2 ఫుల్ స్పూన్స్. ఎందుకంటే మ్యాంగో వేస్తున్నాం కదా, ఎక్కువే పడుతుంది. ఇలా కారం మంచిగా ముక్కలకు పట్టించేసాక ఇంకా వాటర్ వేసేద్దాము. ఇలా ముక్కలు మునిగేలాగా వాటర్ వేసుకుంటున్నాను, ఎక్కువ వాటర్ అక్కర్లేదు. ఒక 1.5 స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. బాగా కలిపేసుకుని ఇంకా స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేయడమే. గరం మసాలా వేసి బాగా కలిపేసాను. ఇలా కలపలాడుతుంది కదా, స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. ఇదిగో ఇలా బాగా కుక్ అయిపోయింది చికెన్. ఇంకా ఈ మ్యాంగో పీసెస్ వేసేస్తున్నాను. జస్ట్ ఒక 5 మినిట్స్కి ఉడికిపోతాయి. ఇంకా కలిపేసి మూత పెట్టేస్తున్నాను సిమ్లో పెట్టి. మంచి స్మెల్ వస్తుంది కదా. ఇదిగో ఇలా ట్రాన్స్పరెంట్గా కుక్ అయిపోయాయి కదా మ్యాంగో పీసెస్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇంకా మనం మ్యాంగో చికెన్ కర్రీ అనేది రెడీ. బుజ్జి సర్వ్ చేసేనా? ఓకే డన్. ఇంకా ఈ ఎమ్మి మ్యాంగో చికెన్ కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను. ఇదిగో మ్యాంగో పీసెస్ ఇలాగే ఉంటాయి మనం లాస్ట్లో వేస్తే. మంచిగా ఇలా కలిపేసుకుని చికెన్ పీస్ కొంచెం మ్యాంగో పీస్ వచ్చేలా తీసుకుని అద్దిరిపోయింది బుజ్జి. ట్యాంగి పుల్లగా యమ్మీ సూపర్. ఇంత యమ్మీ చికెన్ మ్యాంగో కర్రీ మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో.